గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే. ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం. సో డైరెక్టర్ ఎదురుగున్నా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది. సో ఇట్లా నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడు కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంటల్ ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసారు. నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది ఆ వర్డ్స్ అవి మనకు తెలియదు. మనం ఏంటి, మనం కాలేజీలో చదువుకుని వచ్చాం కదా. కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారేమో. ఉంటాము అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను. లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు అడగద్దు, నేను చెప్పను. పెద్ద కాదు. ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సులు రావాలంటే ఎవరినైనా డైరెక్టర్ ఆఫర్లు అడుగుతావా? అడగను. అడగకపోతే ఆఫర్స్ రావు కదా ఇండస్ట్రీ. ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడు నేను చేసిన సినిమాలన్నీ మనకు ఎలా కాల్స్ వచ్చాయి? నేను అడగలేదు. ఆఫర్స్ వస్తాయి అంటే ర్యాండమ్ గా చూస్తారు కదా. ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కాని మూవీస్ చూసి కూడా, అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్. అరే ఈ అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే, సీరియల్స్ చేస్తుండే, మూవీస్ చేస్తుండే, వెబ్ సిరీస్ చేస్తుండే, బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు. ఎందుకు తెలియదు. నువ్వు స్టోరీ వినవా? నార్మల్ గా వింటాను. మరి ఇప్పుడు ఏం చూసావు? యాక్సెప్ట్ చేస్తావు? స్టోరీ చెప్తాను, నీకు నచ్చుతుంది, నువ్వు ఓకే చెప్తావు. స్టోరీ చెప్పడం బాగా చెప్తారు, బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. డిఓపి సరిగ్గా తీయకపోయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు. సో అట్లా ఉంటది. మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా. అదే అంటే మళ్ళీ నువ్వు ప్రోమోలో వేసుకుంటావు. కేబీకేజీ కెరాక్ బాయ్స్ కి అడిగారు, ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు? రీజన్ ఏంటి? తెలియదు నాకు. అడిగావా? నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు. అంటే నాకు బాధేసింది, అగ్రిమెంట్ లో అదేం మెన్షన్ చేయలేదు, ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యా, అప్పుడు ఇద్దరిని చేసే. సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు, ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అర్థం కాలేదు నాకు. ఏవో ఉంటాయా షోస్ లో, ఉంటాయా రాజకీయాలు? తెలీదా? నువ్వు చేయలేదా? నేను యాంకర్ ఇప్పుడు చెప్పు. యాంకర్ ఇప్పుడు నార్మల్ గా నువ్వు కూడా సేమ్ ఛానల్స్ లో చేసావు కదా, నీకు తెలియదా ఏముంటాయి? నార్మల్ గా సేమ్ తెలీదు అంటే ఉంటాయా అంటే మనకు తెలీదు. జబర్దస్త్ గానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయని అంటే యాక్సెప్ట్ చేస్తావా? తెలీదు, నిజంగా తెలీదు. అంటే చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా. తెలీదు. నమ్ముతావా అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల, లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే ఆబ్వియస్ నేను అన్ని ఇయర్స్ చేశాను కదా, వాళ్ళతోనే ఉండే. నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది. అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గాని శ్రీదేవి గాని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళు. నేనైతే లైక్ నో అనే అంట, దానికోసం తీసేస్తారా అని. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అనే ఒక మూవీ చేస్తున్నాను, మంచి రోల్. అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభిత గారితో, ఎంతవరకు ఉంటది అనేది తెలియదు. మొన్న దేవికి అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్. సో అదే
చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది చెప్పేది ఒకటి, జరిగే ఒక scene లో. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. ఇది ఖచ్చితంగా ఉంచాలి, ఓకేనా? ఉంచుతా, అది ముందు ఉంచుతాను, ఇంత చెప్పలేకపోయి కదా, ఉంచుతా. ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది తెలియదు. కాదు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఎందుకు, ఏమైంది? వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇంట్లోకి పిలవలా, పేరు కూడా వచ్చింది కదా బాగా. వచ్చింది, ఇంటర్వ్యూస్ అయ్యాయి, బట్ ఇంట్లోకి పిలవలేదు. ఐ డోంట్ నో. ఈ సీజన్ అయింది, ఈ సీజన్ లాస్ట్ సీజన్, లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంట్రెస్టా వెళ్ళడం? మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే. ఏ వాళ్ళ కోసం, నీ కోసం? ఎందుకంటే వాళ్ళు చాలా, అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే 24/7 లైవ్ వేస్తారు కదా, అది కూడా కూర్చొని చూస్తారు అనమాట. అంత ఇష్టం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఐషు ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి, నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి, మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా, అట్లీస్ట్ తెలుసు కదా, నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ, తెలీదు అని చెప్తాం. బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని. అండ్ మై మామ్ లవ్స్ నాగార్జున, సో ఆయన పక్కన నన్ను చూడాలి, మాట్లాడాలి అని ఇష్టం. నా సీజనే మీ అమ్మగారు చూసారంటే అర్థమైపోయింది బిగ్ బాస్ బాగా చూస్తారని. చాలా, నేను కూడా తెలియదు. ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని. ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలియదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీం, ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా, టచ్ లో ఉన్నారా యాక్టర్స్? ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు, మంచి ఫ్యామిలీలో ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా, కింద సబ్ టైటిల్ చూసి లోపల మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా క్లాసెస్, అది సైడ్ క్లాసెస్ కదా, కంప్యూటర్ క్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ, చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దొబ్బేసేదాన్ని తెలియకుండా. ఏం చేసేదాన్ని? వెళ్ళి పౌచ్, పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను అంటే చూసాను బట్టలు అవన్నీ. ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పలేకపోతే దొరుకుతుంది, నేను చెప్పేస్తాను. చెప్పు, ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతాను నెలకి. అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ. ఎంత తెస్తుంది? ఎంత 2 lakhs. 2 లక్షలు బట్టలు. నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అరే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అరే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి?
ఐ బాట్ హౌస్ నీలో ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి అది నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు, కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్. అది కాకుండా మనం ఒక మంత్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యూఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యుఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటుంది, ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు, కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావు కదా? గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ కదా, ఫుల్గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం, 3 o'clock 4 o'clock. కానీ అది వెరీ బ్యాడ్, దాన్ని ఇంకేం చేయలేదు. ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2, 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది, కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని తింటారు, సేమ్ హ్యాపీ. ఫ్రెండ్స్ తో బాగా దెబ్బలు, ఎన్నిపోట్లు, నమ్మి మోసపోవడాలు బాగా జరిగాయి. నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకూడదు, చెప్పు. జరుగుతుండే కదా, నీ లైఫ్ లో జరగవా? ఎందుకు బ్రో లైఫ్ లో ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా ప్రయారిటీ ఇస్తా, చాలా ఎఫర్ట్స్ పెడతా దానికోసం. సో ఫ్రెండ్షిప్ కి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి, వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట. వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి, దేకను కూడా దేకను. బట్ అవును, యా. అంటే ఎలా అయిపోతుంది అంటే, నువ్వు ఎఫర్ట్ పెట్టే కొద్దీ, అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు, కొంతమంది ఎఫర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం, ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. ఎందుకు వినాలనుకుంటావు? పట్టించుకుంటా. ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే, నేను చాలా లవ్ చేస్తా మనుషుల్ని, చాలా లవ్ చేస్తా. వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి. అంత ఇష్టం అనమాట నాకు మనుషులు అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను, మా మమ్మీ, తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. కష్టపడడం ఇదే. ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం, అది నాకు తెలిసేది కాదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది. సో అందుకని తెలుసుకోవాలని ఉండే, ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు. సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి మంచి కట్టుబాట్లు. ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని వెళ్ళి స్టాక్ చేస్తావు, ఏమేమి చూస్తావు? ఏమేమి చూస్తా అంటే, నా దానిలో గురించి కూడా నాకు స్టాక్ చేయాలనుకుంటే అట్లా ఏమి ఉండదు. సీక్రెట్ అకౌంట్ అలా నా దానిలో నుంచి ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ లేదా నీకు? ఫేక్ అకౌంట్ ఏం లేదు, లేదు. పబ్లిక్ ప్రొఫైల్, పబ్లిక్ అంతే. ఉన్న ప్రొఫైలే చూడడానికి బద్దకం, ఇంకా మళ్ళీ ఫేక్ అకౌంట్. ఓకే, నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన కాంప్లిమెంట్? చాలా ఉన్నాయి అబ్బా, అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్. కానీ అది పక్కకి వెళ్ళి ఇది ఏంటి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనిపించిన కాంప్లిమెంట్? అలా చాలా మంది, యు నో వాట్, కొంతమంది చాలా అడ్మైర్ చేస్తూ టెక్స్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కానీ. కొంతమందికి ఎలా వాట్సాప్ నెంబర్ వెళ్తుందో తెలీదు, అవి కూడా కనుక్కుని మంచిగా అడ్మైర్ చేస్తూ చేస్తారు కామెంట్స్. సో ఎవ్రీ కాంప్లిమెంట్ ఈజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ రే. నీకు పులిహోర కలిపితే నచ్చుతుందా? పులిహోర కలిపితే నచ్చుతుందా అంటే, ఇష్టమైన వాళ్ళు కలిపితే నచ్చుద్ది.
అంటే అరే నాకు నచ్చారు అనుకున్న పర్సన్ పులిహార కలిపితే బిర్యానీ కలిపినా నేను కల్పించుకుంటా. ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్తో మారిపోవాలనుకుంటే ఏ యాక్ట్రెస్తో మారిపోతావు? నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్రెసే కదా, నాకు నాలాగే ఉండాలని ఉంది. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్వాప్ ఎనీవన్. ఓకే, స్వాప్ అవను. నీకు చాలా ఇబ్బంది కలిగిన ఒక సిచ్యువేషన్? చాలా ఉన్నాయి, ఒకటేంటి ఒకటి చెప్పు మంచిది. మై పాస్ట్ బ్రేకప్. నా ఫ్యామిలీ పాస్ట్ అది ఇప్పటికీ నాకు చాలా ప్యానిక్ అటాక్స్ ఇస్తూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ ఏంటి అని, బట్ యా నా ఫ్యామిలీ గురించి ఐ హ్యావ్ సమ్ ట్రోమాస్. ఇప్పటికీ నేను నిద్రలో లేసి ఏడుస్తాను, అరుస్తాను. ట్రోమాస్ ఉంటాయి ఎవరికి, మీకు తెలుసు కదా. నేను హ్యాపీగా ఉన్నాయి తప్ప నేను సాడ్గా ఉంటే ఎవరికి తెలియదు నేను సాడ్గా ఉన్నాను అనుకోడు. కామ్గా ఇంట్లో ఉంటాను, మహా అయితే ఒక 2 స్టేటస్లు పెట్టుకుంటాను. ఎందుకు ఇన్స్టాలో స్టేటస్ ఏదో ఒక మోటివేషన్ పెడతా. ఎందుకు అంటే ఐ వాంట్ టు మోటివేట్ జనాలు. నువ్వు అవుతే చాలు కదా. ఇప్పుడు నాకు ఒక మంచి విషయం తెలిసింది, అది 10 మందికి చెప్పాలనుకుంటా. మేబీ 10 మందిలో ఒకళ్ళైనా ఫాలో అయితే వాళ్ళకి మంచిదే కదా. ఇప్పుడు నేను 100 సార్లు చెప్తా మేనిఫెస్ట్ చేయరా నీకు ఏమైనా కావాలంటే నిన్ను అని. ఎందుకు చెప్తాను? నా చుట్టూ ఉన్న జనాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సో మోటివేటెడ్ గా ఉండాలి. అందుకే మోటివేషన్ ఇస్తూ మోటివేట్ అవుతారా? అవుతారు. నువ్వు అవుగా, మీరంతా ఉన్నారు కదా అవడానికి. ఎలాంటి అబ్బాయిలను చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వస్తుంది? క్రష్ ఫీలింగ్ నాలాంటి అవును శివ, చెప్పాలిరా, మనమే చెప్పుకోవాలి. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్రషే కదా, లవ్ కాదు కదా. క్రష్ ఫీలింగ్ అయితే మంచిగా ఉండాలి. అంటే హైట్ అంటే మరి 6'1", 6'2" ఉండదు. నీ హైట్ ఎంత? 5'11". 5'9", 5'10". నీకు సరిపడా. సో ఆ హైట్ లో ఉండి అయితే కొరియన్ అయితే ఫుల్ క్రష్ ఫీలింగ్ ఉంటది. లేదు అంటే ఫ్రెంచ్ గాయ్స్, ఇండియాలో క్రష్ ఇంటర్నేషనల్ ఎవరినైనా క్రష్ చేసుకో. లవ్ ఫీలింగ్ లైక్ మైకెల్ మోరెన్ అట్లా ఉండాలి నేను క్రష్ చేయాలంటే అబ్బాయి. లవ్ అయితే నన్ను ఒక బేబీలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఫ్రెండ్స్ లో కానీ ఎక్కడైనా మనం మమ్మా సిట్టింగ్ చేయడం తప్ప మన ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. మనమే ఒక అందరినీ బేబీస్ లా చూసుకుంటాం. సో నన్ను కూడా బేబీలా చూసుకునే ఒక వ్యక్తిగా ఎత్తుకోగలరా? ఎత్తుకో అవసరం లేదు. లైక్ అంటే ఐ మిస్ మై ఫాదర్ కదా, సో ఆ మిస్ ఫీలింగ్ లేకుండా ఫాదర్ లా ప్రొటెక్ట్ చేయాలి, లవర్ లా మంచిగా ప్యాంపర్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. ప్యాంపరింగ్ ఇష్టం అబ్బా నాకు, ఎందుకంటే అది లేదు కాబట్టి లైఫ్ లో. మమ్మీ తమ్ముడు దగ్గర నుంచి ఉంటది. చేస్తా వచ్చి ప్యాంపర్ ఏంటి చేస్తా వచ్చి ప్యాంపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లవ్ ని బిలీవ్ చేస్తావా? ఫ్రెండ్స్ ప్యాంపరింగ్ అంటే ఫ్రెండ్స్ ప్యాంపరింగ్ కూడా మీరు కూడా చేయాలి. 24 గంటలు నేనే మిమ్మల్ని చేస్తే కాదు. లవ్ ని బిలీవ్ చేస్తావా? వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తావా? ఐ బిలీవ్ ఇన్ లవ్. ఓ వావ్. వేస్ట్ ఆఫ్ టైం మనుషులు అంతే, లవ్ కాదు. అది చాలా పవిత్రమైనది. ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో చీట్ చేసావా? చీట్ చేసి దొరికిపోయావా? బాగా చదువుకునేదాన్రా నేను. ఎంత చదువుమా? BCA డిస్క్. చదువుకున్నానంటే అంటే మేబీ నాకు చదువుకునే స్కోప్ ఉంటే చదువుకునేదాన్ని, బట్ టాప్ 3 లోనే ఉండేదాన్ని ఎప్పుడు. ఎక్స్ ని ఇప్పుడు కలిస్తే ఏం అంటావు? ఏమన్నాను? నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏమి ఉండదు, నేను పట్టించుకోను. బేసిక్గా మై రివెంజ్ ఇస్ లైక్ దట్. అంటే ఇప్పటికీ నేను ఎక్స్ కానీ లైక్ నేను ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళు బెస్ట్ ఉండాలనే కోరుకుంటా, కానీ ఏమన్నాను ఐ స్మైల్ అండ్ ఐల్ గో. కానీ మాట్లాడా, గట్టిగా హర్ట్ చేస్తే మాట్లాడా అంతే. నేను ఏం అనుకోను వాళ్ళకి ఇలా జరగాలి, నెగిటివ్ జరగాలి అట్లా ఏం అనుకోను. ఈవెన్ ఏదన్నా మంచిది జరుగుతుంది దానికి నేను ఒక లింక్ అయ్యానంటే అది కూడా చేస్తా, కానీ వాళ్ళతో మాట్లాడా. ఇండస్ట్రీలోకి వచ్చాక ఏం నేర్చుకున్నావు? నీకు ఏం అర్థమైంది? ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? చాలా నేర్చుకున్నా. లైక్ నేను ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకున్నా, స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకున్నా సెన్సిటివ్ నుంచి. అండ్
మనుషులు ఎలా ఉంటారు అనేది నేర్చుకున్న ఇండస్ట్రీకి వచ్చాకే, మన ముందు ఎలా ఉంటారు వెనకాల ఎలా ఉంటారని. ఇప్పటికీ అంత నేర్చుకున్నా సరే బెబ్బేనే కానీ నీకు బాగా తగిలినట్టున్నాయి కదా, వెనక ఎలా ఉంటారో ముందు ఎలా ఉంటారు. ఫైనల్గా ఆడియన్స్కి, మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం, మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఐ లవ్ యూ సో మచ్, Love you too. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ అంటే కొంచెం బ్రేక్ ఇచ్చేలా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఐశ్వర్య ఉల్లింగల అని ఉంటుంది. Please follow. అండ్ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ Please అవ్వండి, subscribe. మీ ఐషు ముచ్చట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరీ మీడియా అండ్ ప్లీజ్ ఫాలో యాంకర్ శివ. భయం వేసింది కదా నీకు, ఎక్కడ నీ ఛానల్ మర్చిపోతారు, మనం వస్తే అట్లానే ఉంటుంది. సో యా, మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను. Yeah. చెప్పు, సపోర్ట్ చేయమని. యూట్యూబ్ ఉండరా నెక్స్ట్ అదే నాది, అదే గంటకి ఇస్తున్నాను అదే. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యా, విష్ హౌస్ డీటెయిల్స్ కూడా గృహప్రవేశం వీడియో ఉంది. నేను హోమ్ టూర్ వచ్చి చేస్తాను ఐశ్వర్యది త్వరలో. ఇంకా నా ఛానల్ ఏం చెయ్యొద్దు, అన్ని నువ్వే చేసుకో. ఇప్పుడు వరకు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ఎంత మందికి ఇవ్వకుండా థ్యాంక్ యూ సో వదిలేసాను తెలుసు, అది నీకు తెలుసు. నాకు థ్యాంక్ యూ సో మచ్. యా, బట్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు, మర్చిపోకండి. Yeah. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఐషు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు Thank you, ఇండస్ట్రీలో Shiva. మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూతో కోరుకుంటున్నాను. మంచి బ్రేక్ రావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, Yeah. ఐషు ముచ్చట్లు. యా, బ్రేక్ వస్తే మళ్ళీ ఇలానే శివ ఇంటర్వ్యూలో కూర్చుని చాలా ముచ్చట్లు ఇప్పుడు చెప్తాను. చెప్తాం. మంచి మంచి ప్రాజెక్ట్స్తో మంచి బిజీగా ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా.